ఈ ముంజర్ ఇష్యూ మనకు తెలుసు, గత 7 సంవత్సరాల నుంచి నడుగుతుంది రకరకాలుగా. మన విజయం సాధించాలంటే మనకు ఆపోజిట్ ఉన్నటువంటి ఏదైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో, ఏదైతే దోపిడీ కులాలు ఉన్నాయో, మనల్ని ఎలాగ విభజించాలి, ఎలా రూల్ చేయాలని ఆలోచన ఎప్పుడు కూడా. సో రాజ్యాంగం ప్రకారంగా మనం అన్ని విషయాలు పోరాడుతున్నాం. ఈ వరకు కూడా ఇంతకుముందు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం ఎస్సీ కమిషన్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాం. ఆయన ఇష్యూ మీద ముందే రావడం జరిగింది. ఆ మురికాల్లో నడవడం జరిగింది. దాన్ని బట్టి ఆయన ఒక ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా దీని మీద ఒక డెసిషన్ వచ్చింది. ఇంతకుముందు కాలం ఎలా వెళ్ళిపోతుందో అలాగే వెళ్ళనివ్వండి. ఆ కాలం వెళ్ళడానికి ఏదైనా మార్గం లేకపోతే పంచాయతీ నిధులతో ఆ ల్యాండ్ ని ప్రొక్యూర్ చేసి, అంటే కొని, ఆ నిధులతో ఏదైతే కాలం వెళ్ళడానికి మార్గం ఉందో ఆ సైట్ ని కొనమని గౌరవ న్యాయస్థానం కూడా హైకోర్టు ఆ డెసిషన్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మన జిల్లా అడ్మినిస్ట్రేటివ్ కోర్టు అయినటువంటి విజయ్ గారు ఆయన కూడా ఒక లెటర్ ఇచ్చారు, దీన్ని ఆ యొక్క కోర్టు ప్రకారంగా చేయమని. ఇంతలోనే ఆ ఇష్యూ అయిపోయింది. ఆ రోజు నుంచి ఎప్పుడైతే కోర్టు ప్రభుత్వం వచ్చిందో, గవర్నమెంట్ మారిందో, ఆ ముందేరు సంబంధించినటువంటి మాధవి గారు ఎమ్మెల్యేగా నెగ్గారు. మళ్ళా వాళ్ళ రాజకీయ పలుకుబడితో, వాళ్ళకున్నటువంటి అన్నబలంతో, అర్థబలంతో మొన్న 18 తారీఖుని, నవంబర్ 18 ముంజేరు వెళ్ళి మన వాళ్ళు భయపెట్టి, మనం 20వ తారీఖుని వాళ్ళు ఏమైతే అనుకున్నారో ఆ కాలువని కట్టేసి మన వాళ్ళు కట్టడం అనేది, కొట్టడం అనేది ఇది నిజంగా అప్రజాస్వామికం. సో మనల్ని వాళ్ళ జీవితాంతం ఇదే రకంగా ట్రీట్ చేస్తుంటే మనం అందరం కలిసి ఈ ముంజేరు ఇష్యూ మీద పోరాడి, ఇంతకుముందు వచ్చేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, సుప్రీం హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ, కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ మళ్ళీ రివోక్ చేసి నవంబర్ 18 మన ముంజేరు వాసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ గారు స్పందించకుండా, ఆ లెటర్ ని ఎఫ్ఐఆర్ నోట్ చేయకుండా, దాని మీద ఏ డెసిషన్ తీసుకోకుండా ఈరోజు వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి తక్షణ ముందు ముంజేరు సిఐ గారు సస్పెండ్ చేసి ఈ యొక్క ఇష్యూ మీద ఎంక్వైరీ చేసి కంటెంప్ట్ కోర్టు కింద మన ఇక్కడ ఎంపీడీఓని, ఎంఆర్ఓని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇది కంటెంప్ట్ కోర్టు. కోర్టు డెసిషన్ ఇచ్చినప్పుడు, ఎస్సీ కమిషన్ డెసిషన్ ఇచ్చినప్పుడు, విజయనగరం కలెక్టర్ డెసిషన్ ఇచ్చినప్పుడు దాన్ని వీళ్ళు తప్పు కింద ట్రీట్ చేసి వీళ్ళ చేసినటువంటి అగత్యం ఆ రోజు నవంబర్ 20 అది చాలా భావం. కాబట్టి సిఐ గారిని, ఉన్నటువంటి ఎండిఓ అండ్ డిప్యూటీ ఎంపీడీఓ, ఎంఆర్ఓని ఇమీడియట్ గా వాళ్ళ యొక్క నిధుల నుంచి తొలగించి దీని మీద ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్. థ్యాంక్ యూ అన్న గారు. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, ఎంఆర్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు. మిత్రులారా, ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామంలో ఉన్నాం. ముంజేరు గ్రామంలో గత 2 సంవత్సరాల నుండి ఒక దుర్మార్గం జరుగుతుంది. గ్రామంలో నుండి వచ్చే మురికంతా శతాబ్దాలుగా, గ్రామం పుట్టినప్పటి నుండి ఈ కాలువ దగ్గర నుండి మొదలై ఇలా ముక్కాం రోడ్లో వెళ్లిపోయి చెరువులో కలవడం ఆనవాయితీగా శతాబ్దాలుగా జరుగుతూ ఉంది. అయితే గత 2 సంవత్సరాల క్రితం ఈ యొక్క పొలం మురికి నీరు ఇలా పోకుండా అక్కడ ఉన్నటువంటి పొలాలకు సంబంధించిన వాళ్ళు సర్వేశ్వరరావు గారు, చెన్నయ్య గారు వాళ్ళ పొలాల్లో ఆక్రమించుకునే కాలువని ఆ నీళ్లు పోకుండా ఆపేయడం జరిగింది. సో దాదాపు 4 అడుగులు 5 అడుగులు వాళ్ళు కాలువను ఆక్రమించుకుంటే, ఆ కాలువ ఆక్రమణ కనుక ఫ్రీ చేస్తే గ్రామంలో ఉన్న మురికంతా శుభ్రంగా బయటకు వెళ్లిపోద్ది. ఆ కాలువను శుభ్రం చేయకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో, గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, మండల అభివృద్ధి అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఏం పన్నాగం పన్నారు అంటే, దాదాపు 2 సంవత్సరాల పాటు ఇక్కడ ఇదే విధంగా మనం నిలబడ్డ కాడ చెరువులాగుండేది మురికి నీళ్లతో దాన్ని క్లోజ్ చేసి వాళ్ళే అక్కడ ఆక్రమించుకున్నారు. మురికి నీరంతా ఇటే పోయేది. ఈ చివరినటువంటి ఎస్సీ కాలనీకి మురికి నీరంతా పోయేది. ఎస్సీ కాలనీ వాసులు దాదాపు 2 సంవత్సరాల పాటు
ఇటు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఊరంతా తిరిగి పొలాల్లో గుండా పోవడం, ఊరంతా తిరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డులోకి ఎక్కడానికి కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి గ్రామస్తులకి తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు, ప్రభుత్వం మొత్తానికి తెలుసు. ఈవెన్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు కూడా ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చి పర్యటించడం జరిగింది. కోర్టు వారు కూడా ఏం చెప్పారంటే గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి గ్రామస్తులు ఒక తీర్మానం చేసుకుని పాత నీళ్లు ఏ విధంగా పోతున్నాయో అదే విధంగా చెరువులోకి పోయే విధంగా ఏర్పాటు చేయమన్నారు, గ్రామం మీదకు పోకుండా చేయమన్నారు. కోర్టు తీర్పును కూడా ధిక్కరించి ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు అయితేనేమి, సెక్రటరీ అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి ఈ కాలువని సరాసరిగా ఎస్సీ కాలనీ మీదకు మళ్లించడం జరిగింది. ఇప్పుడు గ్రామంలో ఉన్న మురికంతా తీసుకెళ్లి ఎస్సీ కాలనీ చివరి వరకు కాలువ కట్టి ఆపేశారు. కనీసం అటైనా సరే ఒక చోటకు తీసుకెళ్లి ఎక్కడ డిస్పోజ్ చేశారా అంటే డిస్పోజ్ చేయలేదు. ఈ మురికంతా ఇప్పుడు ఎస్సీ కాలనీ దగ్గర పేరుకుపోద్ది. వర్షాలు కనుక వస్తే ఈ మురికి నీళ్లతో ఎస్సీ కాలనీ మునిగిపోవాలి. సరే, ఈ డ్రైన్ కట్టినట్టు అధికారులు ఎవరైనా ఉన్నారో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఎస్సీ కాలనీలో నుంచి వచ్చే మురికి నీరు ఈ కాలువలో కలిసే విధంగా కనీసం చిన్న డ్రైన్లు కట్టి ఆ కాలువలో కలిపే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే వీళ్ళ దృష్టిలో ఎస్సీలంటే మనుషులు కాదు, వాళ్ళ మీదకు మురికిపోయినా పర్వాలేదు, గ్రామంలో మురికంతా సరే వాళ్ళ కాలనీని ముంచెత్తినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి ముంజేరు గ్రామ పంచాయతీ 2018 నుండి ఈ రోజుకు ఉన్న పంచాయతీ కార్యదర్శులు అయితేనేమి, సెక్రటరీలు అయితేనేమి వాళ్ళ పేర్లతో సహా, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి అయితేనేమి, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు అయితేనేమి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అయితేనేమి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎవరెవరైతే పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరి మీద ఈ రోజు పత్రికాముఖంగా చెప్తున్నాం, మేము ప్రతి ఒక్కరి మీద సుప్రీంకోర్టులో గాని, హైకోర్టులో గాని వీళ్ళ మీద ప్రైవేట్ కేసు వేయబోతున్నాం. ప్రతి ఒక్కరిని కోర్టులో నిలబెడుతున్నాం. ప్రతి ఒక్కడి ఉద్యోగం పోద్ది. పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఆర్డబ్ల్యూఎస్ ఏఈల దగ్గర నుంచి, డిఈల దగ్గర నుంచి, తహసీల్దార్లు అయితేనేమి, ఎంపీడీఓలు అయితే ప్రతి ఒక్కడు కూడా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. ఎస్సీ కాలనీని మురికి నీళ్లతో ముంచినందుకు ప్రతి ఒక్కడు చట్టం ముందు నిలబడాల్సిందే. ప్రతి ఒక్కడికి చేతులకు బేడీలు వేసి ఊరేగిచ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి మూలంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ క్షణమే ఈ కాలం మూసేయండి. యథావిధిగా నీళ్లు ఏ విధంగా వెళ్తున్నాయో ఆ చెరువుకి ముక్కాం రోడ్ల గుండా ఆ చెరువుకు మళ్లించవలసిందిగా అధికారులకి ఒక్కసారి మీకు ఇది హెచ్చరిక మాత్రమే, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవట్లేదు. మీరు గనక ఈ పని చేస్తుంటే మీరు జైలు జీవితం తప్పించుకుంటారు, లేదంటే మీరంతా జైలుకి వెళ్ళడం ఖాయమని ఇందు మూలంగా తెలియజేస్తున్న మిత్రులారా. జై భీమ్. జై భీమ్. నా పేరు పెట్టా వరప్రసాద్. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ కి ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో కూడా గతంలో పనిచేశాను. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా సరే దళితుల దగ్గర ఇంటి దగ్గర కానీ పరిసర ప్రాంతాల్లో గాని మురికి పాడేస్తే వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టమని చట్టం చెప్తా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ అధికారులందరూ? ఆ మురికి నీళ్లు మొత్తం తీసుకెళ్లి ఐఎస్సీ కాలంలో పెట్టారు. అందుగురించి ఎవరైతే ఈ అధికారులు ఈ పాస్ చేసినటువంటి కాంట్రాక్ట్తో సహా అందరి మీద అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి మడేమండి. రెండోది, ఆ పేటలోకి వెళ్ళి చూస్తే రోడ్డు వేశారు, ఆ పక్క ఈ పక్క డ్రైన్ పెట్టలేదు. వాళ్ళు వాడుకున్న నీళ్లు అక్కడే ఉండి ఈగలు దోమలతోటి వాళ్ళ అనారోగ్యం పాలవుతున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లైన్ యాక్ట్ ప్రకారంగా నిధులు మంజూరు అవుతున్నాయి. ఆ నిధులు అరాకొరాగా ఖర్చు పెట్టి మిగతాది వాళ్ళ జేబుల్లో వేసుకోవడం వల్ల ఈరోజు ఆ పేటల్లో ఎక్కడ కూడా డ్రైనేజ్ లేదు. ఇప్పుడు ఆ పేటలో ఉన్న డ్రైనేజీ కాలువ కట్టినప్పుడు ఈ కాలువలోకి డ్రైనేజ్ ఈ పేటలోంచి వచ్చే నీరు బయటకు పోయి మార్గం లేకుండా ఆపేశారు. అంటే కాలువ ఎత్తిపెట్టారు, పేట తక్కువగా ఉంది, నీరంతా కూడా వర్షం నీరు కానీ మురికి నీరు కానీ పేటలోకి వస్తుంది, కానీ ఆ కట్టినటువంటి డ్రైన్లోకి పోదు. అందుగురించి ఈ అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అని వీళ్ళందరి మీద తక్షణమే అట్రాసిటీ కేసు పెట్టాలి. రెండోది, కౌంటర్ కేసు పెట్టకూడదని పొన్నయ్య కమిషనర్ చెప్పారు. జస్టిస్ పొన్నయ్య కమిషనర్ ఈ రాష్ట్రం అంతా తిరిగి కొన్ని సూచనలు చేశారు. అందులో సూచన ఏంటంటే అట్రాసిటీ కేసు ఎక్కడైనా నమోదైనప్పుడు దానికి కౌంటర్ కేసు పెడితే దాన్ని చెల్లదు, పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ పోలీసులు ఆ చట్టం చదవలేదని నేను అడుగుతా ఉన్నాను. ఆ చట్ట ప్రకారంగా అయితే ఆ కౌంటర్ కేసే కట్టకూడదు. దోషుల్ని అరెస్ట్ చేయాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో ఈ అధికారులందరి మీద మన చెన్నకేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా కోర్టులో ప్రైవేట్ కేసేసి వీళ్ళని అట్రాసిటీ చట్టం ప్రకారంగా శిక్షించే వరకు కూడా దళిత ఐక్యవేదిక, దళిత సంఘాలందరూ కూడా పోరాడి వాళ్ళ పక్షాన్ని నిలబెడతామని తెలియజేస్తా ఉన్నాను. మురికిలో ముంచెత్తడంలో ఉన్నటువంటి సాంకేతిక అవకతవకలు
వైఫల్యాలు వీటి మీద ఇప్పుడే మన ఇంజనీర్ గారు వారు మా దళిత నేత అయినప్పటికీ ఆయన ఇంజనీర్, ఆయనకు బాగా తెలుసు. ఖచ్చితంగా పంచాయతీ సెక్రటరీ నుండి ఎవరైతే బాధ్యులున్నారో వారి పట్ల ఏదైతే కేసు వేయాలనుకుంటున్నామో దాని మీద ముందుకు వెళ్తామని ప్రకటిస్తూ, రెండవ అంశం నవంబర్ 18వ తేదీన జరిగినటువంటి ఘర్షణని ముందస్తుగా ఊహించి ప్రివెన్షన్ గా మా మీద మరొకసారి దాడి జరిగే ప్రమాదం ఉందని చెప్పి సిద్ధార్థ నగర్ వాసులు ఇచ్చినటువంటి ఫిర్యాదుని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 20వ తేదీన ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కూడా ఎఫ్ఐఆర్ తక్షణమే నమోదు చేయలేదు. మా మీద వారు కౌంటర్ కేసు పెట్టిన తర్వాత 2 ఎఫ్ఐఆర్లు వరుసగా పెట్టారు. అది కౌంటర్ కేసు, ఇది ఒరిజినల్ కేసు. ఈ నేపథ్యంలో కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక డీఎస్పీని వేసినప్పటికీ ఆ డీఎస్పీ గారు చట్టాన్ని ఉల్లంఘించి లోకం నాగమాధవ గారి ఆదేశాల మేరకు నిందితులని దోషులని కాపాడటం కోసం బాధితులను నిందితులుగా మార్చి బాధితుల మీదే కౌంటర్ కేసు పెట్టి నిందితులకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము డిమాండ్ చేసేది ఈ కేసులో సవ్యంగా వ్యవహరించినటువంటి దర్యాప్తు అధికారి డీఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా మీద పెట్టినటువంటి కౌంటర్ కేసుని ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మా మీద మేము పెట్టినటువంటి కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వారిని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పి విదసం ఐక్యవేదిక తరఫున బాధితుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. పుట్టి పెరిగిన సమాజ నిర్మాతవు ఒకసారి కాలనీలకు కూడా